హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము ఒక స్పెషల్ డీటాక్స్ డ్రింక్ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీని వలన వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఒకటి రెండు కాదండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పరగడుపున ఉదయాన్నే కానీ ఒక్క గ్లాసు ఈ జ్యూస్ కానీ తాగారు అంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ఈ డ్రింక్ని తాగొచ్చు. ఎవ్రీ డే కానీ ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తీసుకున్నారు అంటే కిడ్నీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు రిలీఫ్ అవుతుంది. ఇంకా ఏదైనా బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటి నుంచి కూడా రిలీఫ్ వస్తుందండి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. మీరు అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం కొత్తిమీర తీసుకున్నాము, చూసారు కదా. ఒక గుప్పెడంతా కొత్తిమీర, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తీసుకొని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాము. కొంచెం అల్లం తీసుకుంటున్నాము. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాము. ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఒక 1 or 2 పల్స్ వాటర్ వేయకుండా మెత్తగా ఇలా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ముందే వాటర్ వేయకండి, కొత్తిమీర అస్సలు నలగదు. ఇదంతా కూడా ఇలా ఫిల్టర్ చేసుకుందామండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీరు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఒక హాఫ్ లెమన్ జ్యూస్ పిండుకుంటున్నామండి. మన హెల్దీ డ్రింక్ రెడీ అయింది. మార్నింగ్ ఒక్క గ్లాస్ కానీ ఈ జ్యూస్ తాగాము అంటే పరగడుపున అస్సలు ఎక్కడ కూడా మన బాడీలో కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వదు. ఇంకా మన షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది, గట్ హెల్త్కి చాలా మంచిది, ఇంకా కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి. డైలీ మాత్రం మిస్ అవ్వకుండా ఒక చిన్న గ్లాస్ తాగారు అంటే మాత్రం ఆ రిజల్ట్ మీరు 1 వీక్లోనే మీకు కనిపిస్తుంది. గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామండి. మీరు కావాలి అంటే డైరెక్ట్గా ఇలా తాగొచ్చు, లేదంటే ఇందులో ఒక ఐస్ క్యూబ్ వేసుకొని తాగారంటే కొంచెం తాగాలి అని అనిపించిన వాళ్ళకి అలా చిల్గా తాగితే చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఈ కొత్తిమీర జ్యూస్ని తప్పకుండా ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.